హాయ్, అందరు బాగున్నారా? నేను ఈరోజు ఒక రెసిపీ చూపించాలనుకుంటున్నాను. పెసరపప్పు తోటకూర ఫ్రై. రండి, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఆయిల్, జీలకర్ర, వెల్లుల్లి దంచినది, పసుపు, ఉప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కారం, హాఫ్ బాయిల్ చేసిన పెసరపప్పు, కట్ చేసి మంచి కడిగి పెట్టిన తోటకూర, 4 స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, తర్వాత తోటకూర కడిగింది వేసుకోవాలి. తోటకూర వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. 5 minutes అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాము. బాగా ఉడికిపోయింది. తోటకూరలోని కాడలు తీసేయదు. కాడలు ఉంటే తోటకూరలో ఐరన్ బాగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ అన్నమాట. ఇప్పుడు పెసరపప్పు వేద్దాం ఇందులో. పెసరపప్పు ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కలుపుకుందాం. రెండు బాగా కలిసేలా కలుపుకుందాం. సమ్మర్లో పెసరపప్పు కూల్గా ఉంటుంది. ఇలా కలిపి ఒక 1 minute ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది, రెండు మిక్స్ అయింది కదా. ఇప్పుడు కారం 2 స్పూన్స్ కారం వేయాలి. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 minute కొంచెం సిమ్లో పెట్టి పెట్టేసుకోవాలి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కాస్త కొత్తిమీర, అవసరం లేదు, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఫ్రై రెడీ అవుతుంది. మహేష్ బాబు మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుందండి. ఇది చాలా హెల్తీ కూడా. మనకి రెగ్యులర్గా డైలీ వీక్లీ 2 to 3 times చేసుకుంటే మనకి హెల్తీ అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరికీ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.